హార్డ్వేర్ పార్క్ హటావో తెలంగాణకు బచావో అనే నినాదంతో నాదర్గుల ఆదిబట్ల ఎంఎం కుంట గ్రామ ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ నాదర్గుల సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ వ్యవస్థ అధ్యక్షుడు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై అక్రమ ఎక్స్టెన్షన్ హార్డ్వేర్ పార్కును తొలగించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియ మొదలు కాకముందే మేము ఈ ఫ్లాట్లను కొనుక్కున్నాం. మా భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, నివాసానికి అవసరం వస్తాయని ఉద్దేశంతో మేమిక్కడ భూములు కొన్నామని ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో తమకు న్యాయం చేయాలని కోరారు. 2000 ఎకరాలు అవసరమని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 2000 ఎకరాలు సేకరించలే. ఎంత సేకరించింది గవర్నమెంట్? 1000 ఎకరాలు మాత్రమే సేకరించింది. మరి మిగతా 1000 ఎకరాలు ఎవరిదైతుంది? నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అది ఏపీ టీఎస్ఐఐసి జాగా కాదు. అట్టి జాగా అది యజమానులకే చెందుతుంది. 1000 ఎకరాలు అనేక ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో ఆ ప్లాట్ల యజమానులందరూ కూడా ఇవాళ తీవ్రంగా నష్టపోతున్నారు. అందరినీ కూడగట్టి జేఏసీ పేరు మీద ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమ నేత టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం గారు విచ్చేసి తన సంఘీభావం మద్దతు తెలిపారు. ఎప్పటికి కూడా అండగా ఉంటానని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అక్రమ ఎక్స్టెన్షన్ హార్డ్వేర్ పార్క్ మరియు హార్డ్వేర్ పార్క్ తక్షణం రద్దు చేసి వెంటనే ఎవరి స్థలాలు వాళ్ళకు అప్పజెప్పాలని చెప్పి, ఎవరి భూములను రైతులకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేసిందని చెప్పి మీ ద్వారా అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం కాలం చెల్లిన జీవోలతో ఇప్పటికి కూడా ప్రజలను వేధించడం, ప్లాట్ల యజమానులను, రైతులను వేధించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రీసెంట్గా మన ఫార్మాసిటీ యొక్క సమస్యను కోర్టులో ఏ విధంగా అయితే చుక్కెదురైందో ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా అది భావించాలి. అదేవిధంగా ఇక్కడ మొట్టమొదట ఎయిర్పోర్టు విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి భూసేకరణ అని చెప్పి చేపట్టడం జరిగింది. అక్కడ సాగర్ రోడ్డు ఉన్నటువంటి ఇక్కడ శ్రీశైలం రోడ్డుకు మధ్యన ఉన్నటువంటి భూభాగం మొత్తం 6000 ఎకరాల పైచిలుకుగా దీన్ని సేకరించి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని ఇది కేంద్ర కమిటీతోని పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యంగా ఉన్నదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత దేవేందర్ గౌడ్ గారు, అప్పుడు ఉన్న హోంమంత్రి గారు, స్వార్థ ప్రయోజనాల కొరకు తను ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఒక హైటెన్షన్ లైన్ ఉందని ఒక సాగు చెప్పి 6000 ఎకరాల పైచిలకు అంత పెద్ద ప్రాజెక్టుకు ఒక హైటెన్షన్ లైన్ ఒక పెద్ద సమస్య అని చూపించిండు. అది పెద్ద సమస్యనే కాదు. కాకపోతే మాకు అప్పటికే సంతోషపడ్డాం, పోతే పోయింది ఆ ఎయిర్పోర్ట్ అని చెప్పి. కానీ ఇదొక దరిద్రంగా హార్డ్వేర్ పార్క్ ఎక్స్టెన్షన్ అని పెట్టి తర్వాత చంద్రబాబు ప్రభుత్వం, అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హార్డ్వేర్ పార్క్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లో ప్లాట్లు దాదాపుగా 70% ప్లాటెడ్ ఏరియా, 30% అగ్రికల్చర్ ఏరియా, పూర్తి సస్యశ్యామైనటువంటి అగ్రికల్చర్, పండ్ల తోటలు, కూరగాయలు, వరి ధాన్యాలు, పచ్చడి పొలాలలో ఇది హార్డ్వేర్ పార్క్ అని చెప్పి వేయడం అన్యాయం అని చెప్పి అప్పుడే మేము ఉద్యమించడం జరిగింది. 2004, 2003లో షురువని చేసి గవర్నమెంటు అప్పటి ఆంధ్ర తెలంగాణ 2 ప్రభుత్వాలు ఒక దగ్గర ఉన్నప్పుడు చేసింటే దాన్ని ఇప్పటి వరకు 20 ఏండ్లు, దాదాపు 20 ఏండ్ల సంది రైతులు అనుభవించి కష్టాలకు గురి అయ్యి ఇది చేస్తుర్రు కనుక ఈ ప్లాట్లలో ఇండ్లు కట్టుకుంటేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక మరి ఇవన్నీ వేరే అయితేనేమో ప్రజలకు ఇబ్బంది ఉంది, అమ్ముకోనికే వస్తలేదు అనేది ఇది చేసి 111 జీవోను రద్దు చేశారు. మరి కర్మన్ఘట్ ఏరియాలో, సిటీ ఏరియాలో 118 జీవోను తీసుకొచ్చి రద్దు 48 కాలనీలు, పెద్ద కాలనీలు పట్టణ వాసులకు మేలు జరిగింది. మేము గత ప్రభుత్వం ఎప్పటి నుంచో మేముంటే మాకు తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ సాధించి తెచ్చుకుంటే మాకు ఇప్పటి వరకు దీని మీద ఏ జీవో రాదా? ఈ ప్రభుత్వంకు మేమంటే యాదుంటలేమా? ఈ ప్రభుత్వమే ఏదే ఒక పార్టీ అని కాదు, పార్టీలు సమితముగా పార్టీలకు
అనుగుణముగా పార్టీలకు న్యాయంగా మేము ఇది చేస్తే మాకు కోదండరాం గారు వచ్చి మా ఆపదను చూసి మా ఇండ్లు కట్టుకోనిక కూడా ఇబ్బంది పడుతుండ్రు ప్లాట్లు అని చెప్పి ఆయన మా దగ్గరికి వచ్చి ఓదార్చి మీకు ఉన్నా నేను అండగా నేను ఉంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన బాధితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ బాధలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఒకరు మా పిల్లల చదువుల గురించి అని, ఒకరు మరికొందరు మా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అని ప్లాట్లు కొన్నాం సార్. ఇక్కడ ఎన్నో సంవత్సరాల కింద ఉన్నాం, ఇది హార్డ్వేర్ పార్క్లో పోయిందని. మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోలేక, బయటకి పోలేక, ఇండ్లు కట్టుకోలేక మధ్యతరగతి వాళ్ళము మేము రెక్కాడతగా డొక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ దూర ప్రాంతాల్లోకి వచ్చేసి ఇక్కడ భక్తు జీవితం నడిపించుకుంటూ ఇక్కడ కొన్న ప్లాట్లు ఇవి. రేట్లు పెరుగుతాయని మేము భావించి ఇక్కడ వచ్చినాము. రేట్లు పెరుగుడు దేవుడు ఎరుగు కానీ హార్డ్వేర్ పార్క్ అని చెప్పారు. యాక్చువల్గా ఈ హార్డ్వేర్ పార్క్ అనేది ఎట్లొచ్చింది, ఏంది, ఏం కథ అనేది నేను ఒక 2 విషయాల్లో తెలియజేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు శ్రీరామ్ రెడ్డి గారు మరియు కళ్యాణ్ చంద్రారెడ్డి గారు చెప్పిన విధంగా ఇంతకుముందు 2003-04 అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రాంతాన్ని యాక్చువల్గా విమానాశ్రయం గురించి గుర్తించడం జరిగింది. ఒక సర్వే అని చెప్పి మా భూముల దగ్గరికి వచ్చారు. సెకండరీ వచ్చేసేసి శంషాబాద్లో తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకుంటాం అని చెప్పిండ్రు. తర్వాత అక్కడ సెట్ అయిపోయేసరికి ఇక్కడ దీన్ని ఏం చేసేసిండ్రంటే హార్డ్వేర్ పార్క్ వాళ్లకు, ఇది ఎలాగో తీసుకున్నాం కదా అని హార్డ్వేర్ పార్క్ వాళ్లకు అప్పచెప్పారు. హార్డ్వేర్ పార్క్ వాళ్ళకు కూడా ఆ రోజుల్లోనే మేము అందరం ముక్తకట్టంగా రైతులం అందరం కానీ ప్లాట్ల వాళ్ళు కానీ అప్పటికే ప్లాట్లు అయినాయి, వెంచర్లు అయినాయి, వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. మేమందరము కాయకష్టం చేసుకొని ఉండేటోళ్ళము, ప్లాట్లు కొన్నాము ఇక్కడ అనేసి. ఈరోజు మీ అందరు చెప్తున్నారు, ఇప్పుడు చంద్రారెడ్డి అన్న కానీ రెడ్డి అన్న గారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కోదండరామరెడ్డి గారు కానీ ప్రభుత్వము మనకు కంపల్సరీ ఇస్తుందని మాకు విశ్వాసం ఉంది. వీళ్ళందరి తరపున వీళ్ళెవ్వరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవట్లేదు. ఎందుకు కోల్పోతలేదు అంటే కేసీఆర్ గారి పైన నమ్మకము. 118 జీవో తెచ్చాడు, దాని మీద నమ్మకం. 111 మీద జీవో వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. కాబట్టి ఇప్పుడు మీ ద్వారా, మీ మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టికి పోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ 20,000 ప్లాట్లోళ్ళు మరియు భూములోళ్ళు, ఈ యొక్క పట్టదారులు రియల్గా కూడా చూస్తే, మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క రైతు వ్యవసాయ భూమి నడుస్తుంది, ప్రతి ఒక్క ప్లాట్లలో కూడా పాపం రోజు వచ్చి చూసుకున్నట్టు జరిగిపోతుంది వాళ్ళకు. కానీ వాళ్ళకు అన్యాయం జరగనియాడు కేసీఆర్ గారు అనే నమ్మకంతో ఈ 20,000 ప్లాట్లలో వాళ్ళ కుటుంబాలు మొన్ననే 118 జీవో తీసుకొచ్చి 18,000 కుటుంబాలకు కేటీఆర్ గారు జిఎస్ఆర్ కన్వెన్షన్లో రీసెంట్గా పట్టాలు ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా ఆత్మస్థైర్యంగా ఉండండి. మన ప్రభుత్వం, మనం కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇది కేసీఆర్ దృష్టికి బహుశా పోలేదు, ఇది పోతుంది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని ఒక్కసారి మీ అందరికీ దృఢంతో చెప్తున్నాను. కేసీఆర్ దృష్టికి పోయిన తర్వాత మన అందరివి కూడా రిలీజ్ అవుతుందని నేను ఆశాభావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.